వ్యాధులు పార్ట్ 2. పార్ట్ 1 ఇంతకుముందు చెప్పుకున్నాం. పార్ట్ 2 ఫ్లూ, ఇన్ఫ్లుయెంజా. ఫ్లూ వైరస్ లేదా ఆర్థో మిక్సో వైరస్ ద్వారా వ్యాప్తిస్తుంది. ఫ్లూ వ్యాధి లేదా ఇన్ఫ్లుయెంజా. ఫ్లూ లేదా ఇన్ఫ్లుయెంజా వ్యాధి ఫ్లూ వైరస్ ద్వారా వ్యాప్తిస్తుంది. దీన్ని గుర్తించింది రాబర్ట్ వెబ్స్టర్. ఈ వ్యాధి ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి. దీనికి HIV వ్యాక్సిన్ ఇస్తారు. ఫ్లూ ముఖ్యంగా క్రింది రకాలుగా వర్గీకరించారు. బర్డ్ ఫ్లూ, స్వైన్ ఫ్లూ. బర్డ్ ఫ్లూ అంటే ఈ వ్యాధి అనేది H5N1 వైరస్ ద్వారా వ్యాప్తిస్తుంది. పక్షులకు వచ్చు వ్యాధి. పక్షువుల నుండి మానవునికి సంక్రమిస్తుంది. స్వైన్ ఫ్లూ వ్యాధి ఇది వచ్చి H1N1 వైరస్ ద్వారా ఇది వ్యాప్తిస్తుంది. ముఖ్యంగా పందుల ద్వారా ఇది వ్యాప్తి చెందును. ప్రస్తుతం మానవుడి నుండి మానవుడికి సంక్రమిస్తుంది. నోట్ పై 2 రకాల ఫ్లూ వ్యాధులకు ఇచ్చే మందులు: 1 టామీ ఫ్లూ, నెంబర్ 2 నాట్ ఫ్లూ, నెంబర్ 3 రెలింజా. అంటే ఫ్లూ లేదా ఇన్ఫ్లుయెంజా అనే వ్యాధి ఫ్లూ వైరస్ ద్వారా వస్తుంది. ఈ ఫ్లూ వైరస్కి మరొక పేరు ఆర్థో మిక్సో వైరస్. దీన్ని గుర్తించింది రాబర్ట్ వెబ్స్టర్. ఇది ముఖ్యంగా ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి. దీనికి ఇవ్వబడినటువంటి వ్యాక్సిన్ HIV వ్యాక్సిన్ ఇస్తారు. ఫ్లూ ముఖ్యంగా క్రింది రకాలుగా ఉంటుంది. 1 బర్డ్ ఫ్లూ, 2 స్వైన్ ఫ్లూ. ఈ బర్డ్ ఫ్లూ అనేది ఇది పక్షులకు వచ్చే వ్యాధి. ఆ విధంగా పక్షుల నుండి మానవునికి సంక్రమిస్తుంది. స్వైన్ ఫ్లూ అనేది ఇది పందుల ద్వారా వ్యాప్తి చెందును. ఆ విధంగా తర్వాత ఎబోలా హెమరేజిక్ జ్వరం. ఎబోలా హెమరేజిక్ జ్వరం. ఈ ఎబోలా హెమరేజిక్ జ్వరం అనేది ఎబోలా వైరస్ ద్వారా వ్యాప్తిస్తుంది. గుర్తింపు: మొదటగా ఈ వైరస్ను 1976లో సుడాన్ దేశంలో గుర్తించబడింది. దీన్ని గుర్తించింది పీటర్ పయట్. ఎబోలా హెమరేజిక్ జ్వరాన్ని మొదటగా 1976 సంవత్సరంలో సుడాన్ దేశంలో దీన్ని పీటర్ పయట్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. వ్యాధిగ్రస్తుడిని రిపబ్లిక్ ఆఫ్ కాంగో దేశంలోని ఎబోలా నదీ తీర ప్రాంతంలో గుర్తించారు. అంటే ఈ వ్యాధిగ్రస్తుడిని రిపబ్లిక్ ఆఫ్ కాంగో దేశంలోని ఎబోలా నదీ తీర ప్రాంతంలో ఈ వ్యాధిగ్రస్తుడిని గుర్తించడం జరిగింది. అంటే ఈ వ్యాప్తి ఎలా చెందుతుందంటే పండ్ల గబ్బిలం ద్వారా ఈ వ్యాధి వ్యాప్తిస్తుంది. లక్షణాలు: జ్వరం, దగ్గు, ఒంటి నొప్పులు, వాంతులు, విరేచనాలు, అంతర్గత రక్తస్రావం, చర్మంపై దద్దులు. దీన్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వచ్చి ఆరోగ్య అత్యవసర పరిస్థితి అని ప్రకటించింది. తర్వాత జికా వైరస్ అనేది జికా జ్వరం అనేది జికా వైరస్ ద్వారా వ్యాప్తిస్తుంది. గుర్తింపు: ఆఫ్రికాలోని జికా అడవిలో 1947లో దీన్ని గుర్తించారు. ఇది గిల్లెయిన్ బార్ సిండ్రోమ్ వ్యాధిగ్రస్తులలో కనపడును. అంటే ఈ జికా జ్వరం అనేది ఇది గిల్లెయిన్ బార్ సిండ్రోమ్ వ్యాధిగ్రస్తులలో కనపడును. దీనివల్ల 2016లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీని విధించడం జరిగింది. వ్యాప్తి వచ్చి ఏడీస్ దోమ, లైంగికంగా మరియు రక్త మార్పిడి ద్వారా ఈ వ్యాధి అనేది వ్యాప్తిస్తుంది. ఈ వ్యాధి యొక్క లక్షణాలు: జ్వరం, దద్దులు, కళ్ళ కలక,
ఎముకల మరియు కండర నొప్పి, గర్భంలో పెరుగుతున్న శిశువుల మైక్రోసెఫాలీ అనే చిన్న తలతో బాధపడ్డం. ఆ విధంగానే ఈ వ్యాధి నిర్ధారణ వచ్చి రివర్స్ ట్రాన్స్క్రిప్టేస్ పాలిమరేజ్ చైన్ రియాక్షన్ అంటే ఆర్టీపీసీఆర్ పరీక్ష ద్వారా వీటిని కనుగొంటారు. రివర్స్ ట్రాన్స్క్రిప్టేస్ పాలిమరేజ్ చైన్ రియాక్షన్ అనగా రివర్స్ ట్రాన్స్క్రిప్టేస్, పీసీఆర్ అనగా పాలిమరేజ్ చైన్ రియాక్షన్. వీటి పరీక్షల ద్వారా ఈ వ్యాధి అనేది నిర్ధారణ అనేది జరపబడును. జికా వైరస్ అంటే ఇది దక్షిణ ఆఫ్రికాలోని జికా అడవిలో 1947వ సంవత్సరంలో దీన్ని గుర్తించారు. ఇది ముఖ్యంగా గిలెయిన్ బార్ సిండ్రోమ్ వ్యాధిగ్రస్తుల్లో ఎక్కువగా ఇది కనపడుతుంది. ఆ విధంగానే ఈ జ్వరాన్ని 2016లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అని గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా విధించింది. వ్యాప్తి వచ్చి ఏడిస్ దోమ లైంగికంగా మరియు రక్త మార్పిడి ద్వారా వ్యాప్తిస్తుంది. వ్యాధి లక్షణాలు జ్వరము, దద్దులు, కళ్ళ కలక, ఎముకలు మరియు కండరాలు నొప్పి, గర్భంలో పెరుగుతున్న శిశువులు మైక్రోసెఫాలీ అంటే చిన్న తలతో బాధపడటం. వ్యాధి నిర్ధారణ ఆర్టీ అనగా రివర్స్ ట్రాన్స్క్రిప్టేస్ మరియు పీసీఆర్ పరీక్ష పాలిమరేజ్ చైన్ రియాక్షన్. ఈ పరీక్షల ద్వారా ఈ జికా వైరస్ని మీరు నిర్ధారణ చేస్తారు. ఈ చికిత్స వచ్చి ఈ జికా జ్వరం చికిత్స వచ్చి ప్రత్యేక చికిత్స అంటూ లేదు. నొప్పి నివారణకు ఆస్పిరిన్ వాడాలి. ఆ విధంగానే దీనికి ప్రస్తుతం అందుబాటులో ఉన్నటువంటి వ్యాక్సిన్లు GLS 5700, RVSV, జిబో అనగా ఈ కెనడా, USA వంటి దేశాలు వీటికి మెడిసిన్ కనుక్కోవడం అనేది జరిగింది. నిషాద్ జ్వరం. ఈ నిషాద్ జ్వరం అనేది నిపా వైరస్ ద్వారా వస్తుంది. నిపా జ్వరం అనేది నిపా వైరస్ ద్వారా రావడం జరుగుతుంది. అంటే మొదటిసారిగా 1998లో సుంగాయ్ నిపా అనే గ్రామంలో ఈ సుంగాయ్ నిపా అనే గ్రామం మలేషియాలో కలదు. అది 2018లో కేరళలోని కోజికోడ్ ఇండియాలో గుర్తించారు. అంటే నిపా జ్వరం అనేది నిపా వైరస్ ద్వారా వస్తుంది. మొదటగా గుర్తించింది 1998లో సుంగాయ్ నిపా అనే గ్రామం. అది ఎక్కడుందంటే మలేషియాలో ఉంది. 2018లో కేరళలోని కోజికోడ్ అనే ప్రాంతంలో ఈ వ్యాధిని మన ఇండియా వారు గుర్తించారు. కుటుంబం పారామిక్సోవిరిడే అనే కుటుంబానికి ఈ వైరస్ చెందింది. వ్యాప్తి పండ్ల గబ్బిలం, పందుల ద్వారా సోకే అంటువ్యాధి అనగా జూనోటిక్ వ్యాధి. లక్షణాలు శ్వాస ఇన్ఫెక్షన్, మెదడు నాశనం. నిర్ధారణ వచ్చి ఎలిసా పరీక్ష, పీసీఆర్ పరీక్ష ద్వారా వీటిని నిర్ధారిస్తారు. నిపా జ్వరం అనేది నిపా వైరస్ ద్వారా వస్తుంది. మొదటిసారిగా 1998లో సుగాయ్ నిపా అనే గ్రామంలో, ఇది ఎక్కడ ఉందంటే మలేషియా దేశంలో ఉంది. ఆ తర్వాత మన ఇండియాలో 2018 సంవత్సరంలో కేరళలోని కోజికోడ్ అనే గ్రామంలో కనుగొనడం జరిగింది. ఈ నిపా వైరస్ అనేది
పారామిక్సోవిరిడే అనే కుటుంబానికి చెందింది. వ్యాప్తి అనేది ఈ జ్వరం ఎలా వ్యాప్తిస్తుందంటే పండ్ల గబ్బిలం పందుల ద్వారా సోకి వ్యాధి అనగా జూనోటిక్ వ్యాధి. లక్షణాలు వచ్చి శ్వాస ఇన్ఫెక్షన్, మెదడు నాశనం వంటి లక్షణాలు కనిపిస్తుంది. నిర్ధారణ వచ్చి ఎలిసా పరీక్ష లేదా PCR పరీక్ష ద్వారా వీటిని నిర్ధారిస్తారు. తర్వాత డయేరియా లేదా అతిసార ఈ డయేరియా లేదా అతిసార వ్యాధి అనేది రోటావైరస్ ద్వారా వ్యాప్తిస్తుంది. అంటే ప్రపంచంలో చిన్నపిల్లలు అత్యధికంగా మృత్యువాత పడడానికి కారణం ఇదే. ప్రపంచంలో చిన్నపిల్లలు ఎక్కువగా మరణించడానికి కారణం ఇదే. ప్రతి సంవత్సరం ఈ వ్యాధి వల్ల సుమారుగా 10 లక్షల మంది ఆసుపత్రుల్లో చేరుతున్నారు. ఇది ముఖ్యంగా కలుషిత నీటి ద్వారా వ్యాప్తి చెందును. అంటే ఈ వ్యాధి అనేది, ఈ డయేరియా అనేది ముఖ్యంగా కలుషిత నీటి ద్వారా వ్యాప్తిస్తుంది. దీని ఫలితంగా వాంతులు కానీ దీని ఫలితంగా అంటే వ్యాధి లక్షణాలు